పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ సైకో మరోసారి రెచ్చిపోయాడు. 7 ఏళ్ల బాలికకు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు దుండగుడు. నరసాపురం జగన్నాథ స్వామి ఆలయం వద్ద ఘటన జరిగింది. బాలికను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సైకో వేట కోసం ఒకవైపు పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. సుమారు 40 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఇవాళ కూడా అతను దాడి చేశాడంటే ఎట్లా ఉంది పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఏమంటున్నారు? ఈ రోజు మొత్తం 25 చెక్ పోస్టులు, 40 ప్రత్యేక పోలీసు బృందాలు ఈ సైకోను పట్టుకునేందుకు శ్రమిస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, క్షుణ్ణంగా వచ్చినటువంటి అనుమానం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆపి అతను పరిశీలించడం వంటి కార్యక్రమాలు పోలీసులు చేస్తూనే ఉన్నప్పటికీ సైకో మాత్రం తన ఆగడాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితం నరసాపురం జగన్నాథ స్వామి ఆలయం వద్దకి వచ్చినటువంటి ఒక 7 ఏళ్ల బాలికకి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ బాలిక అరుపులు కేకలు వేయడంతో అక్కడ ఉన్న అది గమనించినటువంటి స్థానికులు ఆమెను వెంటనే చిరంజి కూర్చున్నటువంటి పాపను తీసుకుని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అక్కడి డాక్టర్లు అయితే ఎటువంటి మత్తు పదార్థం ఇవ్వలేదు, కేవలం చిరంజి మాత్రమే కూర్చున్నట్టున్నాడు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 రోజుల నుంచి పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఉన్నత అధికారులు ఎవరైతే ఐజీ, డిఐజీ, ఎస్పీతో సహా అందరూ కూడా పాలకోడేరు మండలం, నరసాపురం, ఉండి మండలాల్లో వీళ్ళందరూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాకపోతే ఇతను అక్కడి నుంచి ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం నరసాపురం అంటే కొంచెం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి నరసాపురం ప్రాంతంలో ఈ ఇంజెక్షన్ సూది వేయడం అనేది వాళ్ళకి చాలా ఒక రకంగా ఉలిక్కి పడేటట్టు చేసింది. ఎందుకంటే వీళ్ళు ఈ దాడులు ఎక్కడైతే జరిగినాయో ఆ ప్రాంతంలో మాత్రమే నిఘా ఏర్పాటు చేసి అక్కడే ప్రత్యేకంగా తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాడు. నిఘా కొద్దిగా తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజు సైకో దాడి చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం అతని ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. అటువంటి పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ చెప్పాలంటూ కూడా ఇంతకుముందు మీడియాకి ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆచూకీ తెలిపినటువంటి వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని కూడా పోలీసులు తెలిపారు. అయినప్పటికీ కూడా అతని ఆచూకీ దొరకలేదు. కానీ అతని దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో అటు మహిళలకి ఇటు పోలీసులకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. శ్రావణ శుక్రవారం రోజు గుడికి వెళ్లాలన్నా కూడా ఈ జిల్లాలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఉండి, పాలకోడేరు ప్రాంతాల్లో ఈ సైకో భయం చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో గుడికి వెళ్లాలన్నా కూడా మహిళలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మల్లికార్జున్, అతను ఎవరు చూడలేదు అని చెప్తున్నారు. అతను ముఖానికి ముసుగు ధరించి ఒక బైక్ మీద వెళుతూ ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో ఈ ఊహా చిత్రం ఎలా వచ్చింది? ఎవరు ఈ పోలికలు చెప్పు ఉండవచ్చు? అలాగే మొత్తం జిల్లా వ్యాప్తంగా అలర్ట్ చేయలేదా? ఎందుకంటే అతను బైక్ మీద తిరుగుతున్నాడు. మొత్తం జిల్లాలో తిరగడం పెద్ద విషయం కాదు పల్సర్ బైక్ మీద. సో అతని వాళ్ళు నరసాపురంలో అటాక్ చేశాడు, మధ్యాహ్నం ఇంకో చోట అటాక్ చేయొచ్చు. సో జిల్లా వ్యాప్తంగా అలర్ట్ చేయలేని విషయంపై పోలీసులు ఏమంటున్నారు? అంటే జిల్లా విస్తీర్ణం చాలా పెద్దది. ఎందుకంటే ఇతను దాడులు చేసినటువంటి ప్రాంతం కూడా సిద్ధాంతం నుంచి ఉండి వైపు, అలాగే నరసాపురం, అలాగే ఈ భీమవరం ప్రాంతాలు అన్ని కూడా ఒక రూట్ మ్యాప్, అంటే రూరల్ ఏరియాలను కలిపేటటువంటి ఒక రూట్ లో ఇతను వరుసగా దాడులు చేసుకుంటూ వెళ్ళాడు. నిన్న డిఐజీ, ఐజీ, ఎస్పీలు కూడా అదే ప్రాంతంలో పరిశీలించి అతడు ఈ రూట్ కూడా వెళ్ళుంటాడని ఒక అంచనాతోటి అటువంటి ఆ ప్రాంతంలోనే చెక్ పోస్టులు అనేవి ఏర్పాటు చేశారు. కానీ ఖచ్చితంగా అతను ఈ స్థానికంగా ఈ ప్రాంతం గురించి ఖచ్చితంగా అవగాహన ఉన్నవాడే అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, ఎటువైపు ఏ రూట్ లోంచి వెళ్తే హైవేకి చేరుకోవచ్చు, అలాగే ఎటువైపు నుంచి వెళ్తే వేరే మండలాలకి, వేరే ఊర్లకి చేరుకోవచ్చు అనేటటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావడం, అలాగే నీడిల్స్ కూడా అతను గుచ్చేటటువంటి ఆ ప్రాంతం వేరే అంటే అతను విచక్షణారహితంగా కాకుండా, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా కరెక్ట్ గా అతను వెనుక భాగంలోనే గుచ్చడం అనేది చూస్తుంటే అతనికి కొంత మెడికల్ నాలెడ్జ్ కూడా ఉందా అనేటటువంటి అనుమానం కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బృందాలు మాత్రం ఎక్కడికెక్కడ అంటే ఈ ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో 4 రోడ్ల జంక్షన్లు, అలాగే హైవేకి కలిపేటటువంటి రూరల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒకవేళ దొండగుడు నరసాపురంలో దాడి చేసి ఆ ప్రాంతంలోనే ఎక్కడన్నా ఉన్నా కూడా అతన్ని పట్టుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ గాయపడినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అతన్ని చూసిన విధానం బట్టి, అంటే అతను చాలా ఎత్తుగా ఉన్నాడు, తక్కువ హెయిర్ ఉంది అనే గుర్తులు బట్టి చెప్పడంతో ఆ ఊహా చిత్రాన్ని విడుదల చేసి తర్వాత అది బాధితులకి చూపించారు. ఇలా ఉండొచ్చా అనేటటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం అందులో కనీసం 3 మహిళలు అతన్ని చూశారు. అతను ముసుగు తీసిన సమయంలో చూశారు. ఎందుకంటే ఒక బాలికని ఇంజెక్షన్ పొడిచిన తర్వాత
తర్వాత ఆమె అరుపులు కేకలు వేయడంతో ఆమె ముందు అతను నవ్వుకుంటూ ఏదో వెకిల్ చేష్టలు చేసుకుంటూ వెళ్ళాడని ఆ బాలిక చెప్పింది. అలాంటి ఆధారాలు సేకరించి ఊహా చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఇది బాధితులకు చూపిస్తే ఖచ్చితంగా ఇలాగే ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. దీంతో ఆ ఊహా చిత్రం ఇలాగే ఉండొచ్చు, సుమారుగా ఎలాంటి పోలీసులతో ఎవరు కనిపించినా మీరు వెంటనే పోలీసులకు తెలియజేయండి అనేటటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ రోజు అతని ఆచూకీని పట్టుకోవడంలో కొంత పోలీసులకి తలనొప్పి వ్యవహారంగా మారింది. రైట్ మల్లికార్జున, ఒకటి అతను నిందితుడిని పట్టుకోవడం ఒక టాస్క్ అయితే, రెండోది అతను చేస్తున్న ఇంజెక్షన్ వల్ల వెంటనే వాళ్ళకి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అంటే దాంట్లో ఏమన్నా మత్తుంటే వాళ్ళు ఏమన్నా అన్కాన్షియస్ అవుతున్నారా, లేకపోతే ఏమన్నా వింతగా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే కేవలం షాక్ వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? శనివారం అతను దాడి చేసిన వెంటనే మొదటిగా ఎక్కడైతే ఉండి మండలంలో అతను పాలకోడేరు మండలంలో దాడి చేసినప్పుడు ఇద్దరు బాలికలకి వామిటింగ్స్ అయినట్టుగా కూడా అక్కడ స్థానికులు తెలియజేశారు. వెంటనే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం, వాళ్ళు నిర్మానుష్యమైనటువంటి రోడ్డు పైన ఇద్దరు బాలికలు పడిపోయి ఉండడాన్ని చూసి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ పరిస్థితి మెరుగుపరచడం జరిగింది. కానీ ఇప్పుడు సుమారుగా 10 మంది బ్లడ్ శాంపిల్స్, గాయపడినటువంటి 14 మందిలో 10 మంది బ్లడ్ శాంపిల్స్ ఇప్పటికే సేకరించి హైదరాబాద్ ల్యాబ్లకు పంపించడం జరిగింది. కానీ నిన్న మనం ఈ డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో వైద్య శాఖ అధికారి ఆవిడని దీనిపైన ప్రశ్నించగా ఈ రిపోర్ట్ రావడానికే మాకు సుమారుగా 15 నుంచి 20 రోజులు పడుతుంది అనేటటువంటి వాళ్ళు ఒక వ్యక్తం చేశారు. దాంతో ఇంకా అంటే దాడి జరిగి కేవలం వారం రోజులు అవుతుంది, కానీ రిపోర్ట్ రావాలంటే మాత్రం ఇంకొక 15 నుంచి 20 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగా ఇక్కడ ప్రజల్లో కొంత భయాందోళనలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ ఇంజక్షన్ ద్వారా రానున్న రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వ్యాధులు బారిన పడతామనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండేందుకు ఈ రిపోర్టులు ప్రస్తుతానికి ఇక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి డాక్టర్లు రిపోర్టు ప్రకారం పోలీసులు మాత్రం ఇక్కడ సమాచారం తెలుపుతున్నారు. ఆ నీడిల్స్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగిన దాడులు అలాగే నిన్న జరిగిన దాడులు శాంపిల్స్ ఇంకా వాటి రిపోర్ట్లు ఇంకా బయట పెట్టాల్సి ఉంది. ఆ శాంపిల్స్ ద్వారా అతను మామూలు కొత్త సిరంజిలు గుచ్చితే పర్లేదు, అవి కనుక తుప్పు పట్టినవో లేకపోతే వేరే రసాయనాల్లో ముంచినవి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా వైరస్ రాకపోయినా కనీసం ఇన్ఫెక్షన్ అయినా సోకేటటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు తప్ప సైకో చేసినటువంటి ఈ సిరంజిల దాడుల వల్ల పూర్తిగా ప్రమాదం లేదనే మాత్రం భరోసా మాత్రం ఎవరు ఇవ్వలేకపోతున్నారు. రైట్ మల్లికార్జున్.